అసలు నిన్ను కాదే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిందే ఇదిగో దీన్ని అనాలి. నిన్ననే నిన్ను. ఆగు పద్మావతి, ఇందాక నన్ను కొట్టావు, ఇప్పుడు దీన్ని కొడతావా ఏంటి? అసలేంటి అన్యాయం? ఎవరే అన్యాయం చేసింది? మేం కాదు, నువ్వు అన్యాయం చేస్తున్నావు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ పూజలో పార్టిసిపేట్ చేసి అందరి ముందు మమ్మల్ని నవ్వులు పాలు చేయాలని ప్లాన్ చేస్తున్నావు. మాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు మేమెందుకు నవ్వులు పాలు చేస్తాం? చేస్తారే, మీరు ఖచ్చితంగా చేస్తారు. ఆ చెడు దేశం మీ బుర్రలో ఉంది కాబట్టి ఎలాగైనా ఈ పూజలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. లేదంటే ఇప్పుడే ఇక్కడే మాతో పాటు కలిసి పూజ చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్ పద్దు. వీళ్ల బుర్రలో ఏదో ఒక దురుద్దేశం ఉండే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని మాత్రం పూజలో కూర్చోడానికి ఒప్పుకోకు. నీ ఆఖరి మాట ఇదేనా? ఆఖరి మాటే. ఇప్పుడు ఏమిటి? ఇదిగో మమ్మల్ని అట్టే ఇసిగించుకో. మాకు అసలే చాలా పనులున్నాయి. నువ్వు త్వరగా చచ్చిపోతే మేము పోలీసులకి ఫోన్ చేసి నీ శవాన్ని మార్చురికి పంపించేస్తాం. త్వరగా కానీ. ఒరే శ్రీనివాసు, నువ్వు వాగరా. అది అనంత పని చేసేలా ఉంది. చేనియండి అత్తయ్య. వాళ్ళకంటే ముందు నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను. వాళ్లే వచ్చి తేలుస్తారు. అంటే పోలీసులకి ఫోన్ చేస్తారు తప్ప నాకు మాత్రం పూజ చేసే అవకాశం ఇవ్వరన్నమాట. 100% ఇవ్వం. నీ నక్క తెలివితేటలు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. సరే, ఇప్పుడు చెప్తున్నా. విషం సీసా పడేసినంత మాత్రాన నేను చావలేననుకుంటున్నారా? బతకాలంటే మార్గాలు ఉండకపోవచ్చు, కానీ చావాలంటే బొచ్చెడు మార్గాలున్నాయి. ఇప్పుడే, ఈ క్షణమే పైన గదిలోకి వెళ్ళి ఊరేసుకుంటాను. ఆ తర్వాత సేవమై బయటకు వస్తాను. అప్పుడు మీరందరూ జైలుకి వెళ్తురు గాని. మాయా, మాయా, మాయా ఆగు. మాయా, మాయా ఆగు. మాయా, నా మాట విను. అయ్యో, చెప్పానా చచ్చిపోతుంది చచ్చిపోతుంది అని, పూజకు ఒప్పుకోండి అని. నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, గదిలోకి వెళ్ళింది. మాయా, అమ్మ పద్మావతి, అది ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏమిటో. అత్తయ్య అదేం చేసుకోదు. ఒకవేళ చేసుకుంటే పద పద్మావతి, వెళ్ళి చూద్దాం. పద రా. మాయా, 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 మాయా తలుపు తీయవే. మాయా, మాయా, మాయా తలుపు తీయవే. మాయా, ఏం చేసుకోవద్దు. మాయా, అంతా మీ వల్లే జరిగింది. అదప్పటికి మీ వల్ల చస్తాను చస్తాను అంటుంటే వినకుండా చస్తే చావని అని వదిలేశారు. ఇప్పుడు అది ఊరు పెట్టుకోబోతుంది. అది గనక చేస్తే నేను మీ మీదే కేసు పెడతాను. పొసి నోరు మీవే. అవతల దాన్ని ఎలా కాపాడాలని ఆలోచించకుండా నువ్వు తిట్టే కార్యక్రమం పెట్టుకున్నావా? త్రిపుర, మనం కిటికీలో నుంచి చూద్దాం. పద పద బావా. మాయా, 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 మాయా. ఏ మాయా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఊరేసుకుంటే చచ్చిపోతారే. తెలుసు. మీరు పూజకి వద్దన్నాక బతికితే ఏంటి, చేస్తే ఏంటి? నా చావు నన్ను చావునివ్వండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. మాయా తలుపు తీ. మాయా, నేనేమైనా నగలు అడిగానా, ఆస్తులు అడిగానా, కోట్ల రూపాయల డబ్బులు అడిగానా? మీతో కలిసి పూజ కదా చేస్తానన్నాను, అయినా వద్దన్నారు. నా చావు నేను చేస్తాను. పిచ్చి పట్టిందా నీకు? ఆగవే. బతుకుంటే ఇలాంటి పూజలు 100 చేయొచ్చు. చచ్చిపోతే అదే నీకు ఆఖరి పూజ అవుతుందే. నా మాట విను, దిగు. మాయా, మాయా. నీకంతగా పూజ కావాలంటే నువ్వు వెళ్ళి విడిగా చేసుకో. మా ఏడుపేదో మేము ఏడుస్తాం, నీ ఏడుపేదో నువ్వేడు. దిగవే. నేను దిగను. చచ్చాక నా శవాన్ని దింపండి అంతే. మాయా తలుపు తీయవే. నువ్వు చావొద్దే. వీళ్ళందరినీ ఎలాగోలా నేను ఒప్పిస్తానే. నువ్వు చావొద్దే. అయ్యో బాబా, ఇక లాభం లేదు.
పద వెళ్దాం. ఏయ్, ఎక్కడికే? దాని శవాన్ని దింపడానికా? అది ఇంకా చావలేదుగా, బతికే ఉందిగా పద్మావతి. ఏయ్, నువ్వు త్వరగా చావే, వచ్చి దింపుతాము. బావా నేనే చెప్పాను, నువ్వే చెప్తున్నావు. పద వెళ్ళి తలుపులు పగలు కొడదాం. పద. మాయా తలుపు తీ మాయా. పద్మావతికి నేను నచ్చ చెప్తాను. తలుపు తీయమ్మా మాయా. ఏ దామిని ఒకసారి తప్పుకో. నేను తప్పుకోను. నువ్వు పూజకు ఒప్పుకునేటట్టయితేనే నేను ఇక్కడ నుంచి తప్పుకుంటా. ఒప్పుకోకపోతే మాత్రం తప్పుకునే ప్రసక్తే లేదు. నీకేమైనా మెంటలా? అవతల అది ఆత్మహత్య చేసుకోబోతుంటే ఇప్పుడు బేరసారాలాడుతున్నావేంటి? మనిద్దరం ఇలాగే బేరలాడుతూ కూర్చుంటే ఈ లోపు అది చచ్చింది. అప్పుడు కేసు అందరి మీద చుట్టుకుంటుంది. తప్పుకో. నేను తప్పుకోను. మీరు ఒప్పుకోండి. తప్పుకోవే. బావా నువ్వురా. ఆ, కొట్టు కొట్టు. గట్టిగా. పట్టు, నువ్వు కానీ. కొట్టు. ఆ, ఆ. ఏహే, గట్టి కొట్టండి. ఒసేయ్, దిగు. మాయా 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 మాయా. ఏయ్ మాయా మాయా. వదలు. తీయవే. వదలవే. వదలు. దిగు. దిగవే. దిగు. కొడతాం. బుద్ధుందా నీకు? ప్రాణం మీద నీకు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా? ప్రాణం అంటే అంత లోకమైపోయిందా? అవతల ఎంతో మంది ప్రాణాలతో పోరాడుతున్నారే, బతకడం కోసం ఎన్నో దారులు వెతుక్కుంటున్నారు. అలాంటిది చిన్న పూజ కోసం ఇంత విలువైన ప్రాణం తీసేసుకుంటావా? నిజమేనే, నీలాంటిది బతకడం కన్నా చావడమే బెటర్. అనవసరంగా వచ్చి కాపాడా నిన్ను. ఏంటమ్మా పద్మావతి ఆ మాటలు? సమయానికి మనం వచ్చాం కాబట్టి సరిపోయింది, లేదంటే చచ్చుండేది. ఆ పాపం మనందరికీ చుట్టుకుని ఉండేది. ఏ మాయా, నీకంతగా చావాలనుంటే ఇంట్లో నుంచి బయటికి పోయి ఏ లారీ కింద పడాలి, లేదంటే నదిలోనూ దూకాలి, లేదంటే కొండ మీద నుంచి దూకి చావాలి. అంతేగాని మా ఇంట్లో చావడం ఏమిటే? నీ బరువుగా ఫ్యాన్ ఊడిపోతే ఎవరు కట్టిస్తారు? కనీసం ఆ ఫ్యాన్ మీద జాలి కూడా లేదా? బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రాణం కంటే ఫ్యాన్ ఎక్కువ నీకు? చూడు పద్మావతి, జరిగింది చిన్న విషయం కాదు. ఈ విషయం బయటికి పొక్కిందంటే పోయేది నీ పరువే. మా ఇంటి పరువు ఎందుకు పోతుంది? సూసైడ్ చేసుకుంటే దీనింటి పరువే పోతుంది. నువ్వు ఆగు బావా. చూడు మాయా, పూజకి మాత్రం నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరి నన్నెందుకు కాపాడారు? నన్నెందుకు బతికించారు? మీరు నన్ను ఇప్పుడు కాపాడినా ఏ అర్ధరాత్రి ఊరేసుకొని చావడం ఖాయం. ఏంటమ్మా ఆ మాటలు? అంత పని చేయకు. నేను నీకు మాటిస్తున్నాను, రేపు ఉదయం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం. అప్పుడు కూడా నువ్వు పూజ చేయాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు పూజకి రావచ్చు. కానీ పద్మావతితో నేను మాట్లాడతానమ్మా. నువ్వు మాత్రం ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు చేయకు. ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు చేయనని మాటిస్తున్నాను. కానీ మీరు మాత్రం ఇచ్చిన మాట మీద నిలబడాలి. ఖచ్చితంగా అమ్మా. రేపు ఉదయం ముందు నువ్వు పూజ చేయాలా, పద్మావతి పూజ చేయాలా అనేది నేను డిసైడ్ చేస్తాను, సరేనా? కాదు, మేం డిసైడ్ చేస్తాం. ఎవరూ డిసైడ్ చేయడం కాదు, రేపు అందరం కలిసి డిసైడ్ చేద్దాం. పదండి వెళ్దాం. జరిగే. మొత్తానికి భలే సాధించావే. రేపు పొద్దున డిసైడ్ చేద్దాం అందిగా. ఏం డిసైడ్ చేద్దాం? ఏంటి డిసైడ్ చేసేది? రేపు నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓ, అయితే నీ ఫ్రెండ్స్ వస్తున్నారన్నమాట. ఎస్. ఏయ్, ఏంటిది? ఏ, నీ భుజం మీద చేసేంత చనువు నాకు లేదా గోవిందు? వేయాల్సిన అవసరం ఏమొచ్చిందా అని. అది కాదు గోవిందు, ఎందుకో నాకీరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. నేనా? నీకా?
నాకు నేనే చెత్తగా కనిపిస్తున్నాను, మళ్ళీ నీకు నేను కొత్తగా కనిపిస్తున్నానా? బాలే వాడివి గోవిందు, నీకేం తక్కువ? నువ్వు అనాలే కాని వెంటనే పెళ్లి చేసుకుంటాను. ఏంటి? అదే నాలాంటి అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు అంటున్నాను. సర్లే, ఇంతకీ ఎందుకొచ్చావు? ఎందుకొచ్చానా? రాత్రి నువ్వు చేసిన పనేంటి గోవిందు? రాత్రా? నేనేం చేశాను? నా నోటితో నేను చెప్పలేను బాబు. అప్పటికి నేను వద్దు వద్దు అంటూనే ఉన్నాను. విన్నావా నువ్వు? నేనా? ఏం చేశాను? అరే, అవతల మీ అమ్ముంది, ఇటు పక్క మీ వదిన గారు ఉన్నారు. వద్దులే గోవిందు, బాగుండదు అన్నాను. నువ్వు నా మాట వింటే కదా. దామిని, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. విషయం ఏంటో చెప్పు దామిని. ముద్దు పెట్టేశావా లేదా? నేనా? నీకా? నేను చెప్తుంది అబద్ధం అనుకుంటున్నావా? ఆ, ఏ మాయా, నువ్వు చెప్పవే. అవును గోవిందు, ఆ టైంలో నేను పక్కనే ఉన్నాను. దామిని వద్దు వద్దు తర్వాత అంటున్నా సరే వదలలేదు నువ్వు. నువ్వు వెంటనే పట్టేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టేశావు. నో, నేనేంటి నీకు ముద్దు పెట్టడం ఏంటి? అలాంటి పిచ్చి పనులు నేను ఎప్పటికీ చేయను. ఆడవాళ్ళంటే నాకు రెస్పెక్ట్ ఉంది. నేను కూడా ఇలాగే అనుకున్నాను, కానీ నువ్వు ముద్దు పెట్టాక గానీ అర్థం కాలేదు ఏ మాత్రం రెస్పెక్ట్ ఉందో. నిజం చెప్తున్నాను దామిని, రాత్రి పొరపాటున నేను మందు కూడా కొట్టలేదు దామిని. నువ్వు మందు తాగేవో అని చెప్పలేదు, మందు తాగకుండానే పెట్టావు. సమయానికి అది కల కాబట్టి సరిపోయింది. అదే నిజమైతేనా? షిట్, కళ. మరి లేకపోతే నిజం అనుకున్నావా? నిజమే అయితే వెనక నుంచి వచ్చి నీ భుజం మీద చెయ్యేందుకు వేసేదాన్ని, ఎంచక్క నడుం మీద చెయ్యేసి కౌగిలించుకునేదాన్ని. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకులే గాని, ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. ఏం లేదు గోవిందు, నాకు తెలిసిన బాస్ ఒక ఆవిడ ఉంది. ఆవిడికి కంపెనీలు ఉన్నాయని చెప్పాను కదా. అవును. ఆవిడ రేపు మన ఇంటికి వస్తానని చెప్పింది. రమ్మని చెప్పమంటావా? ఈ మాత్రం దానికి నన్ను అడగడం దేనికి? రమ్మని చెప్పు. ఇక్కడే ఉంది అసలు తిరకాసు గోవిందు. ఏంటది? మీ వదిన గారు రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారంట. ఆవిడకి కావలసిన వాళ్ళందర్నీ పేరంటానికి పిలుచుకుంటున్నారు. వాళ్ళకి తోడుగా నా బాసు, నా మనిషి కూడా వచ్చారనుకో. ఇక్కడ ఏదైనా అనుకోని కారణాల వల్ల గొడవలు జరిగాయనుకో, వీటన్నింటికి కారణం నేనేనని మీ వదిన గారు నన్ను తిడతారు. అందుకనే ముందుగా నిన్ను పర్మిషన్ అడుగుతున్నాను. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే నువ్వే నాకు సపోర్ట్ చేస్తావు, పద్మావతి నోరు మోయిస్తావని. ఇదిగో, ఈ ఇల్లు ఎవరి సొంతమూ కాదు. ఆవిడ గారికి ఎంత హక్కుందో మనకి అంతే హక్కుంది. నీ ఫ్రెండ్స్ని నిరభ్యంతరంగా తీసుకురావచ్చు, మిగతాది నేను చూసుకుంటాను. నాకు వదిలే. థ్యాంక్ యూ గోవిందు. కానీ నా మరిదినే మార్చేస్తావా? నా మరిది నువ్వు ఆడమన్నట్టు ఆడుతున్నాడు, నీ ముందు కుక్కని చేసేసావు, గాడిదని చేసుకున్నావు అని నన్ను తిడుతుందేమో గోవిందు. అలాంటిది ఏమీ తిట్టదు. నువ్వు కూడా తన గురించి ఎక్కువ ఆలోచించుకో. నీ ఫ్రెండ్స్ వస్తారంటున్నావుగా, పిలిపించుకో, పార్టీ జరిపించుకో, పంపించుకో, అంతే. థ్యాంక్స్ గోవిందు. ఇంకో విషయం, మా ఫ్రెండ్స్ నీకు జాబ్ ఇస్తామన్నారు. నీ రెజ్యూమ్ రెడీగా ఉందిగా? నాకు జాబ్ ఇస్తా అన్నారా? అవును, అసలు పిలిపిస్తుంది కూడా నీకోసమే కదా. నా కోసమా? నా కోసం ఎందుకు? ఉద్యోగం ఇప్పించడం కోసం. అవును గోవిందు. హా, థ్యాంక్ యూ దామని, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి గోవిందు? ఎంత కాదనుకున్నా మనం కాబోయే ఎంత కాదనుకున్నా మనం ఫ్రెండ్స్ కదా. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? సర్లే, నేను చూసుకుంటానులే గోవిందు. కానీ మీ వదిన సంగతి మాత్రం నువ్వే చూసుకోవాలి. నేను చూసుకుంటా. థ్యాంక్ యూ గోవిందు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, మొత్తానికి గోవిందు గాన్ని పడేశామే. రేపు జరగబోయే రచ్చరంబోలాకి గోవిందే సాక్ష్యంగా ఉంటాడు. పద్మావతి తోడకొడితే మన వైపు నిలబడతాడు. తిన్న తిని తప్పలా అనకూడదు. నువ్వు గనక తినకపోతే డాడీ కూడా తినడు, నేను అలుగుతాను. తింటావా తినవా? నా బంగారు తండ్రి కదూ.
డాడీ అడిగినా తినవా? తిను 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 తిను. అదిగో మమ్మీ కూడా వచ్చిందిరా. పద్దు నువ్వన్నా చెప్పు బాబుకి తినమని. వీడు చూడు తినకుండా సతాయిస్తున్నాడు. ఎవరు నాయనా మన బాబు? ఇంకెవరు వీడే. వీడి పేరేంటో తెలుసా? పద్దుశ్రీ. పద్దు అంటే నువ్వు, శ్రీ అంటే నేను. ఇద్దరం కలిసి పద్దుశ్రీ లేదా శ్రీపద్దు. ఎలా ఉంది పేరు? ఏడ్చినట్టుంది. పోనీ ఇంకో పేరు పెడతావా? బావా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? బొమ్మను పట్టుకుని అన్నం తిను అంటావు, బొమ్మ తినలేదని అలుగుతావు. అసలు ఏమైంది నీకు? తప్పు పద్దు. సహజంగా మనలో ఏదైనా బలమైన తీరని కోరిక ఉందనుకో, అది గనక తీరలేదనుకో అందరికి అది పిచ్చిలాగే కనపడుతుందేమో. బహుశా బిడ్డలు లేరని నా బాధని బొమ్మ రూపంలో చూసుకుంటున్నాను. వీడు బొమ్మ కాదు, నా బిడ్డ. మన గారాల పట్టి, మన వరాల మూట. వజ్రాల మూట, రత్నాల చాటేం కాదు. ఈ పిచ్చి చేష్టల్ని నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా చూస్తే నీకు నిజంగానే పిచ్చి పట్టిందనుకొని పిచ్చాస్పత్రికి పంపిస్తారు. జాగ్రత్తగా ఉండు. అంటే ఏమిటే? అమ్మ పెట్టనివ్వదు, అడుక్కు తిననివ్వదు అని నువ్వు కనవు, నన్ను బొమ్మలతో ఆడుకోనివ్వవు. ఏమిటే ఇది? బొమ్మనే బిడ్డ అనుకునే హక్కు కూడా నాకు లేదా ఏమిటి? బావా నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు బిడ్డలు లేకపోవడానికి కారణం నేను కాదు, నువ్వే. ఆయనే బతుకుంటే తెల్ల చీరతో పనేంటి అని నువ్వే సరిగా ఉంటే నాకీ బాధలెందుకు? ఎప్పుడో తల్లి నవ్వకపోయేదన్నా. చూడు, నేను నీకేం చెప్పాను? నాకు బిడ్డలు లేరని బాధపడుతున్నానన్నాను గాని నాకు పెళ్ళాంతో సుఖం లేదని బాధపడుతున్నానని ఎప్పుడైనా చెప్పానా? నాకు పెళ్ళాం అక్కర్లేదు, కానీ పిల్లలు కావాలి. ఏడ్చినట్టుంది బావా. పెళ్లంతో పనిలేదు కాని పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడతారా? ఐ డోంట్ నో, బట్ ఐ వాంట్ బేబీస్. అబ్బో సరే అయితే ఒక పని చేద్దామా? టెస్ట్ ట్యూబ్ బేబీకి ప్లాన్ చేద్దామా? టెస్ట్ ట్యూబ్ బేబీకా? ఆ తప్పే ఉంది. బయట అందరూ ఇదే ప్లాన్ చేస్తున్నారు కదా. అలాగే మనిద్దరము వెళ్ళి టెస్ట్ ట్యూబ్ బేబీకి ఆర్డర్ ఇద్దాం. ఒక 9 నెలల తర్వాత వాళ్ళు బేబీనిస్తారు. వెళ్ళి తెచ్చుకుందాం, తీసుకొచ్చుకొని పెంచుకుందాం. ఎలా ఉంది ఐడియా? చిచ్చే, నా రక్తాన్ని ఏమిటి వేరే ఎక్కడో ప్లాస్టిక్ లో పెంచడం ఏమిటి? నో, నా వంశాంకురం పెరిగితే గిరిగితే నీ కడుపులోనే పెరగాలి, అంతేగాని ఎక్కడో హాస్పిటల్లో పెరగడానికి వీల్లేదు. సరే బావా, అయితే ఒక పని చేద్దాం. ఏమిటది? నువ్వు ఆ బొమ్మ పక్కన పెట్టి సారీ మన బిడ్డని పక్కన పెట్టి కాసేపు పడుకో. ఎందుకు? చెప్పింది చేయి బావా. సర్లే, ఉండరా నాన్న, జాగ్రత్తగా. ఏం చేస్తున్నావే? నీ వారసుడు పెరిగితే నా కడుపులోనే పెరగాలన్నావు కదా బావా, అందుకే నా కడుపులో పెరిగి ప్లాన్ చేస్తున్నా. నువ్వు ఇలాంటి ప్లాన్లు చేయి మాకు, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నువ్విలా బొమ్మలకి అన్నం తినిపించడాలు నాకు నచ్చవు. నువ్వు అది మానే, నేను ఇది మానేస్తా. ఇది మానితే మర్చిపోయేది కాదే. అయితే దుప్పటి ముసుగేస్తాను. ఆ తర్వాత ఆటోమేటిక్ గా అన్ని మీరు మర్చిపోతారు. ఏమిటిది? మాటి మాటికి దుప్పటి కప్పేస్తున్నావు. ఏదైనా జరగరాంది జరిగితే? జరగనివ్వు. పిల్లో పిల్లాడు పుడతాడు కదా, నీకు కావాల్సింది అదే కదా బావా. నాకు కావాల్సింది ఇలా కాదే. అయితే సాధ్యం కాదు. ఏమో, సాధ్యాసాధ్యాల గురించి మనకు తెలియదు. నీకు కుదిరితే కను, లేదా నేను చేసేది నేను చేస్తాను. పడుకో. కర్మ. నా పిల్లన్నిటి నాన్న, బంగారు తండ్రి, నిద్ర వస్తుందా నాన్న? నేను పడుకోబెడతానుగా, నువ్వు బొజ్జో 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 పడుకోమ్మా. అయ్యో కర్మ, చేస్తున్నా ఈయనతో. త్వరలో ఈయనకి ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే ఈయన దారికొచ్చేలా లేడు, చెప్తా. దామిని, దామిని, దామిని. ఇదిగో అమ్మాయి, దామిని ఎక్కడా? అడుగుతుంటే మాట్లాడవేంటమ్మాయి? ఏయ్, నువ్వేమైనా మీ దామినికి మమ్మల్ని కాపలా పెట్టావా? అమ్మాయి అంట అమ్మాయి. ఏవండి అనో మేడం అనో పిలవాలని తెలీదా నీకు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? డోంట్ యు నో హౌ టు స్పీక్ విత్ అదర్స్? సారీ అండి, ఇక్కడ దామిని ఉందా అండి? ఉంది. ఓసే దామిని, దామిని రావే కిందికి.
దామిని ఏయ్ నవ్య, గౌతమి, ఎలా ఉన్నావే? ఫైన్. నవ్య, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు పిలిచినందుకు ఇంకా థ్యాంక్స్. దేనికే? నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఇలా అయినా నిన్ను చూసే అవకాశం దొరికింది. అలాగా? సరే సరే రండి లోపల. హలో, ఏంటి ఈ ఇంట్లో పూజ జరుగుతుంది, మనం తప్ప ఇంకెవ్వరిని రానివ్వద్దు, అసలు పిలవద్దని చెప్పాం కదా, వీళ్ళనెందుకు పిలిచావే? అది చెప్పడానికి నువ్వెవరు?